ఒకసారి ఆలోచించండి, ఎటువంటి ఆధారాలు లేవు, ఏ విచారణ జరగలేదు, కోర్టు కూడా తప్పుపట్టలేదు. అయినా సరే అక్రమాలు జరిగాయంటూ రోడ్డెక్కితే అది ప్రజా పోరాటం అవుతుందా లేక రాజకీయ డ్రామా అవుతుందా? సెంట్రల్ లో నీట్ పేపర్ లీక్ పై ఆరోపణలు రాగానే సిబిఐ రంగంలోకి దిగింది. విచారణ జరిపి బాధ్యులను జైలుకు పంపారు. మరి ఏపీలో జరిగిన మెగా డిఎస్సి సిచ్యువేషన్ ఏంటి? డిఎస్సిని కూటమి గవర్నమెంట్ డిజిటల్ గా కండక్ట్ చేసింది. నోటిఫికేషన్ నుంచి గ్రీవెన్స్, కీలు, మెరిట్ లిస్టులు ఇలా ప్రతి దాన్ని కూడా అఫీషియల్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. డిఎస్సి పై కోర్టులో 240 కేసులు వేసినా సరే ప్రభుత్వ విధానానికి న్యాయస్థానాలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అవకతవకలు జరిగాయంటున్న వాళ్ళు ప్రూఫ్స్ ఉంటే గవర్నమెంట్ ముందు కానీ పీపుల్ ముందు కానీ ఉంచాలి, క్వశ్చన్ చేయాలి. కానీ ఏ ప్రూఫ్స్ చూపించకుండా కేవలం నిరసనల పేరుతో అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించడం ఎంతవరకు న్యాయం? అన్నింటికంటే ఇంపార్టెంట్, ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ సవాల్. ఎప్పుడైనా ఎక్కడైనా డిఎస్సి పై బహిరంగ చర్చకు సిద్ధం అంటున్నారు. మరి నిజంగా అక్రమాలు జరిగి ఉంటే లోకేష్ ని రిజైన్ చేయమనే వాళ్ళు చర్చకు సిద్ధం అవ్వాలి కదా. కానీ ఎందుకు స్పందించట్లేదు? లాస్ట్ 5 years లో వైసీపీ గవర్నమెంట్ ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయలేదు. ఎలక్షన్స్ ముందు లాస్ట్ మినిట్ లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి యువతని ఇబ్బంది పెట్టిన వాళ్లే ఇప్పుడు డిఎస్సిని కండక్ట్ చేస్తే కేసులు వేయడంతో పాటు ఏదో జరిగిపోయిందంటూ ప్రొటెస్ట్ చేయడం ఏంటి అని యూతే క్వశ్చన్ చేస్తున్నారు. కేవలం 148 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది కూటమి గవర్నమెంట్. మరి ఇప్పుడు ప్రొటెస్ట్ చేసే వాళ్ళు కష్టపడి ఉద్యోగాలు సాధించిన వేలాది మంది యువత శ్రమను, వారి తల్లిదండ్రుల కష్టాన్ని అనుమానించడమేనా? రాజీనామాలు డిమాండ్ చేసే ముందు నాయకులు తమ రెస్పాన్సిబిలిటీ కూడా గుర్తు చేసుకోవాలి కదా. అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యలపై పోరాడకుండా, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ అలవెన్సులు పొందుతూ సభకు డుమ్మా కొడుతున్న ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని కొందరు అంటున్నారు. మరి ఈ ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.